హలో అండి. వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్. హలో అండి. వాల్యూ మ్యాపింగ్ గురించి ఇప్పుడు కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్‌గా వాల్యూ మ్యాపింగ్ అసలు ఎట్లా యూజ్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి, అసలు వాల్యూ మ్యాపింగ్ అన్నది దాని గురించి ఇప్పుడు నేను మీకు ఈ సెషన్‌లో అయితే చెప్తాను. యాక్చువల్‌గా పెయిడ్ సబ్స్క్రిప్షన్ వాళ్ళకైతే ఫుల్‌గా మీకు డీటెయిల్‌గా మనకు ఉంది. కావాలంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకైతే కంప్లీట్‌గా ఏమేం కవర్ అవుతాయి ఏంటన్న దాని గురించి కూడా ఉంది. ఒకసారి నేను మీకు చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు. పెయిడ్ సబ్స్క్రిప్షన్‌లో ఏమేమి కంప్లీట్ యాక్సెస్ ఉంటది ఏంటన్న దాని గురించి. సో, దానికోసం వచ్చేసేసి ఫస్ట్‌గా ఫుల్ కోర్స్‌లో ఏమేమి ఉంటాయన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెబ్‌సైట్‌కి వెళ్తాం. మన వీడియో డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. లేకపోతే మన యూట్యూబ్ అబౌట్‌లోనే ఉంటది. వెబ్‌సైట్ లింకు. అక్కడ నుంచి ఇక్కడికొస్తాం. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మెయిల్‌లో వస్తాయి ఇవి క్రెడెన్షియల్స్. ఆల్రెడీ ఫుల్ సబ్స్క్రిప్షన్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్న దాని గురించి తెలిసిన వాళ్ళకి ఓకే. ఇప్పుడు నేను ఇది యాక్సెస్ మనకి తీసుకుంటా ఫస్ట్. ఓకే. యాక్సెస్ తీసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటది. ఇక్కడ నుంచి మనకి ఏమేమి ప్యాలెట్స్, మ్యాపింగ్ ఇవి మొత్తం అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇదిగోండి. ఇది మన ఫుల్ కోర్స్ ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏంటి అన్న దాని గురించి. తీసుకున్న తర్వాత వాళ్ళకి డౌట్స్ వస్తాయి కదా! వాళ్ళ కోసం ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత మనం మనకు దీంట్లో ఏమేం కవర్ అవుతాయి అన్న దాని గురించి నేను చిన్నగా స్క్రోల్ చేస్తున్నా. మీరు నిదానంగా పాజ్ చేసి చూసుకుంటా మీకు ఒక ఐడియా వస్తది. సో, దానికోసం ఓకే. నేను చిన్నగా స్క్రోల్ చేస్తున్నా చూడండి. దీన్ని మీరు పాజ్ చేసి చూసుకోండి. ఏమేం కవర్ అవుతున్నాయి, ఏమేం టాపిక్స్ కవర్ అవుతున్నాయి, ఏంటి అన్న దాని గురించి. ఓకే. ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, ఈరోజు నేను చెప్పేదొచ్చేసేసి వాల్యూ మ్యాపింగ్. వాల్యూ మ్యాపింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి. రియల్ టైమ్‌లో గూడా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. ఇది మీకు ఏమేం కవర్ అవుతాయి ఏంటన్నది చూసారు గదా! ఏమేం ప్యాలెట్స్ ఉన్నాయి ఏంటి అన్నవి. ఇదిగోండి. ఇవి వచ్చేసేసి ఈ మొత్తం ప్యాలెట్స్. ఈ ప్యాలెట్స్ ఇక్కడ నుంచి చూడొచ్చు. వీటిలో ఏమేమి కవర్ అవుతున్నాయి. ఆ తర్వాత మిగతా ఇవి. ఓకే. ఆ తర్వాత అడాప్టర్స్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్న ఎస్ఏపి సిపిఐకి సంబంధించి మానిటరింగ్‌కి సంబంధించి ఐడాక్ కూడా చెబుతాను. ఐడాక్‌ది ఏంటంటే అదొక సిస్టమ్ కావాల్సింది మనకి. యాక్చువల్‌గా అంటే అది ఫ్రీ ఆఫ్ మనకైతే యాక్సెస్ కాదు. అయినా సరే కొంచెం కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. పిఐకి సంబంధించి. దాంట్లో కూడా అట్లానే ఉంటది. సో, దాంట్లో ఎట్లా మనం అసలకి టీ కోడ్స్‌ని యూజ్ చేసి ఎట్లా సెట్ చేస్తాం ఏంటన్న దాని గురించి కూడా ఒక వీడియో వస్తది. చూద్దురు మీరు ఐడాక్ గురించి. నేను దాని గురించి డిస్కషన్ చేసినప్పుడు చూద్దాం. ఇవి మనకి మీరు సబ్స్క్రిప్షన్ ఫుల్‌గా తీసుకుంటే వచ్చేటటువంటివి. ఓకే. ఈరోజు మనం కవర్ చేస్తున్న టాపిక్ చూసుకున్నట్లయితే వాల్యూ మ్యాపింగ్ కదా! వాల్యూ మ్యాపింగ్ కోసం ఇప్పుడొచ్చేసేసి ఓకే. వాల్యూ మ్యాపింగ్ గురించి ఇప్పుడు డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ వాల్యూ మ్యాపింగ్‌కి డిస్కషన్ చేసే ముందు మనం దీనికి 2 ఫ్లోస్ అయితే రెడీ చేసుకోవాలి. అది మనకి జస్ట్ ఎట్లా ఉంటదన్న దాని గురించి చూపిస్తున్నా చూడండి. మ్యాపింగ్‌లో చూపిస్తున్నాను నేను జస్ట్ మీకు. వాల్యూ మ్యాపింగ్ అనుకోండి. ఇదిగోండి ఇది వాల్యూ మ్యాపింగ్. నేను ఇట్లా పెట్టాను డేటా అన్నది. ఓకే. ఇట్లా పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకు దీన్నైతే కాన్ఫిగ్ చేశాను గ్రూవీ స్క్రిప్ట్‌లో. ఆ గ్రూవీ స్క్రిప్ట్ ఒకసారి చూపిస్తున్నాను. ఆహ్, మనకి మన వెబ్‌సైట్‌లో మీకు స్క్రిప్ట్ దొరుకుతది. మీకు వాల్యూ మ్యాపింగ్‌కి సంబంధించి ఇట్లా గ్రూవీ స్క్రిప్ట్స్ మొత్తం ఉంటాయి. ఓకేనా? మనం రియల్ టైమ్‌లో వాడే స్క్రిప్ట్స్ గూడా ఉంటాయి. ఇట్లా. అంతకన్నా ముందు మీకొచ్చేసేసి ఇది మన వాడేటటువంటి స్క్రిప్ట్స్ మొత్తం ఇక్కడ నుంచి మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఒకవేళ ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దాంట్లో చూపిస్తాను. ఎట్లా తీసుకోవాలి ఏంటన్న దాని గురించి. దాంట్లో చూడండి. సో, ఇప్పుడు మనం గ్రూవీ స్క్రిప్ట్ ఎట్లా డెవలప్ చేసాము ఏంటన్న దాని గురించి మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇదొచ్చేసి మనం వాల్యూ మ్యాపింగ్‌కి సంబంధించి డీమ్యాపింగ్ అని చెప్పి ఇది ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఎట్లా కాన్ఫిగ్ చేయాలి, అది మొత్తం వచ్చేసి మీరు ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకేంటంటే డీటెయిల్‌గా ఉంటది వీడియో. ఓకేనా? అప్పుడు మీకు క్లియర్‌గా ఇంకా బాగా అర్థమవుతది. ఇంకా ముందుగా చూసుకున్నట్లయితే ఇది మనకి వాల్యూ మ్యాపింగ్ కదా! వాల్యూ మ్యాపింగ్‌లో ఇదిగోండి కంట్రీ కోడ్, ఆ తర్వాత కరెన్సీ, ఆ తర్వాత సారీ కంట్రీ, కరెన్సీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ నేము, ఆ తర్వాత కంపెనీ ఐడి, ఆ తర్వాత కంపెనీ అలా మనమైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? దానికి మనకి ఇక్కడ నుంచి వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని ఎట్లా కాల్ చేసుకుంటాం ఏంటన్న దాని గురించి చూడొచ్చు. ముందుగా వచ్చేసేసి ఇదిగోండి ఇది.
ఇది గ్రూవీ స్క్రిప్ట్ దీంట్లో మనం అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీకు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ ఉన్నటువంటి నేమ్స్ని మనం ఇక్కడికి ఎట్లా క్యాప్చర్ చేస్తాం అన్న దాని గురించి. జస్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇట్లా సిమ్యులేషన్ చేస్తే మనకి గ్రూవీ స్క్రిప్ట్స్ కావాలంటే నెట్లో దొరుకుతాయండి. నేను మ్యాక్సిమం ఏంటంటే కొంచెం మోడిఫికేషన్కి అయితే మీకు ఐడియా ఉండాలి. మ్యాక్సిమం మనకు కావాల్సినటువంటి కోడ్స్ మొత్తం ఎవ్వరు రాయరు, స్క్రాచ్ నుంచి అయితే ఎవ్వరు రాయరండి, ముందుగానే చెబుతున్నా. మనకి నెట్లో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకొని రాయడానికన్నా మనకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. సో దానికోసం ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొడక్ట్, ఇదిగోండి ప్రొడక్ట్ కోడ్, ఆ తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మనం ఇచ్చిన డేటా ఎక్కడుంది, ప్రొడక్ట్ కదా, కంపెనీ ఇది దీంట్లో ఉంటుంది. ఇదిగోండి ఇది ప్రొడక్ట్ ఐడి, ఇది మన వచ్చేసి ప్రొడక్ట్ కోడ్. ఇదైతే మనకి చూడండి 1 2 3 4 5 6 ఇదే మనకి ఇక్కడ వచ్చిందా లేదన్నది చూడండి. ఇదిగోండి, ఓకేనా. ఈ విధంగా అయితే మన వాల్యూ మ్యాప్ని యూజ్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ అన్నది తెస్తామండి. మీకు ఒకవేళ ఇంకా డీటెయిల్గా కావాలంటే మటుకి మీకు డీటెయిల్ వీడియో వాల్యూ మ్యాపింగ్ గురించి ఫుల్ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి దాంట్లో చూడొచ్చు మీరు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, నేను